శ్రీదేవి డ్రామా కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏడి ఎమ్మెల్యే గాడును నరేష్ గారు అక్కడ ఉన్నారు. డాన్స్ బాగా వేసారు కానీ ఎనర్జీ అంతా ఎక్కడ వేస్ట్ చేసుకోవద్దు. నీకంటే వేరే పనులు ఉంటాయి కాబట్టి ఎనర్జీ దాచి పెట్టుకుంటావు. మాకేం అవసరం, వాడికైతే అసలు అవసరమే లేదు. అరే ఎమ్మెల్యే నీకు ఓపిక లేదురా, మానేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఒక రోజులో 4-5 పెట్టుకోకూడదు అంట. అదే ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ నాలుగోది ఏంటి? సాఫ్ట్వేర్. ఎన్ని చేసినా ఏంటో రా వెనకాల ఉండిపోతున్నాను. వెనకాల ఉంటున్నావు, ఎవరితో ఉంటున్నావు అది కూడా చెప్పు. ఏంట్రా మీరు ఇలా తయారయ్యారు? ఏంటి మానేస్తానంటావు అంతేనా? అవన్నీ మానకూడదురా. అయ్యి కాదు, నువ్వు అన్నది మానేస్తా అంటున్నావు అంతేనా? మానేస్తాడు మానేస్తాడా అన్న? ఏదో చేసి దెబ్బకి దశ తిరిగిపోవాలరా. తమర తిరగటం మానేస్తే దశ కూడా తిరిగిద్ది. బాగా డబ్బులుంటే 100 రూమ్లు ఉన్న హోటల్ కట్టి అవన్నీ మనం రెంట్కి ఇచ్చాంకో నెల మన అకౌంట్ లో డబ్బులు పెరిగిపోతాయి. 100 రూములు ఉంటే అకౌంట్ లో డబ్బులు ఏమో కానీ అకౌంట్ లో మాత్రం బాగానే పెరుగుతాయి. ఆల్రెడీ పెరిగే ఉన్నారా? మనం ఇవన్నీ చెయ్యాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు కావాలన్నా. అది వచ్చే ప్లాన్ ఏదన్నా ఉంటే ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నారా? అన్న చూడిదే, అది వైట్ పేపర్, ఇది చూడు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కనబడట్లేదు. ఇతని ఆచూకీ తెలిపితే 10 లక్షల. ఊరు నాయన. అరే ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని చూస్తుంటే నాకు ఆలోచన వస్తుందిరా. వాడిని చూస్తున్నా నీకు ఆలోచనలు వస్తున్నాయా? అది కాదురా, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆచూకీ తెలిపితే 10 లక్షలు ఇస్తారంటరా. నాకు మంచి ఐడియా వచ్చిందిరా. ఏంటి? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిగా ఈ అడ్రస్ కి నేను వెళ్ళిపోతారా. నువ్వు వెళ్తావు? ఆ ఫోటోలో చూసావా, మిల్క్ బాయ్ లా ఉన్నాడు. తమరో పొద్దున్నే టవల్ కట్టుకుని మిల్క్ పిండటానికి వెళ్తారు చూసావా, అలా ఉన్నావు. అరే ఏదో చేసి కొంచెం మేకప్ వేసి మేనేజ్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయానుకో, నేనే ఆ వ్యక్తి నేను చెప్పాను అనుకోని ఆస్తి మొత్తం రైట్ చేసుకుందాం. హ్యాపీ కదా? ఒక పని చేయి, నువ్వు వెళ్తావు కదా మా డ్రామా కంపెనీ మనోళ్ళని కూడా తీసుకెళ్ళు. మనోళ్ళని సార్ తీసుకెళ్తాను. అమ్మగారికి ఏదో చెప్పి మేనేజ్ చేయాలి. అరే నేను అమ్మని మేనేజ్ చేస్తాను, మీరేం మాట్లాడుతున్నారు? ఓకే మా ఏంటన్నా పిలిచా? మనకు ఈవెంట్ వచ్చింది. అవునా? ఎక్కడ? కాకపోతే ఆ ఊర్లోనే చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటి? ఏంటంటే అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు. పెద్ద ఆయన వాళ్ళ మనవడు తప్పిపోయి ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయిపోయిందంట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారంటే మనకు ఫోన్ చేసి బాబు మీరే ఆయన మనవడగా యాక్ట్ చేయాలి, సో ఆయన ఆనందంగా ఉంటారు అని చెప్పని అన్నారు. అంటే ఈవెంట్ అన్నావు కదా నాన్న, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి. ఆ పెద్ద ఆయనకేమో మనవడు లేడు, నేను వెళ్ళి యాక్ట్ చేశాను అనుకో ఆయన పాపం హ్యాపీగా ఉంటారు, మనం ఈవెంట్ చేసినందుకు పేమెంట్ కూడా వచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళని ఏమార్చినట్టు ఉంటుందేమో. లేదమ్మా, ఆయన హ్యాపీగా ఉన్నాడంటే మనందరం హ్యాపీగా ఉన్నట్టే కదా. సరే సో అక్కడికి వెళ్ళిపోయి ఈవెంట్ చేసుకుని పేమెంట్ విషయాలు మాట్లాడేవా? అన్ని మాట్లాడేసానమ్మా, చాలా పెద్ద మొత్తంలో వస్తాయి డబ్బులు. సరే అది జాగ్రత్తగా మాట్లాడుకో. అలాగే అమ్మా, మీరు హ్యాపీగా వెళ్ళి కూర్చోండి, మిగతా అన్ని నేను చూసుకుంటాను. ఏమండి ఇదేనా రావడం? లేదే, నిన్నే వచ్చి ఆ పక్కింటి పంకజం ఇంట్లో పడుకున్నా. ఏదో సరదాగా అన్నానులేండి. నేను సీరియస్ గానే అమ్మా. మీ అయ్య ఎక్కడా? అదిగో వస్తున్నారు. మామయ్య గారు. కన్ను పెట్టరు, కన్ను కొట్టరు, పాల పెట్టరు, బయట పట్టరు. అర్రే 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 ముసలోడే గాని కూడా. మామయ్య గారు, ఎప్పుడు పాత సంక్రాంతికి వచ్చావు,
మామయ్య గారు చిన్నప్పుడు మీ మనోడు పాదు చచ్చిపోయాడు కదా. అవును. ఆడిప్పుడే బయలుదేరి వస్తున్నాడు. పార్దు వస్తున్నాడా? ఎప్పుడో మన నాన్న ఎప్పుడు పోయాడు, శోభనం అప్పుడు వచ్చాడు. ఆ బిల్డింగ్ మీద నుంచి దూకాడని చెప్పి ఆ ఒలింపిక్స్ గిఫ్ట్ ఇచ్చాడు. పార్దు వస్తాడు పక్కెళ్ళు. నేనే పార్దు. పార్దు అప్పుడెప్పుడో తప్పిపోయావు బాబు, ఇప్పుడు వచ్చావా? వీడిని చూస్తే తప్పు చేసేవాళ్ళ ఉన్నాడు, తప్పిపోయిన వాళ్ళగా లేడే. ఇన్నాళ్ళు ఏం చేసావు? ఒళ్ళొంచి పని చేశాను సార్. ఎవరి వాళ్ళు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఎల్ దగ్గర తలదాచుకున్నాను. మరి బాడీయో వేరే దగ్గర అండి. ఇన్ని రోజులు మమ్మల్ని అందరినీ వదిలేసి దూరంగా ఒంటరిగా ఎలా ఉన్నావు బాబు? దూరంగా వరకు ఓకే, ఒంటరిగా అన్నావంటే అవును, అయినా మీరిద్దరు అల్లుళ్ళు కదా, మీరిద్దరు అక్కడ ఉండక ఇక్కడ ఉంటున్నారేంటి? మేము మామయ్య గారు ఇంట్లోనే ఉండమంటారు. ఎలా రేకమ్మా? కాదు, మా ఇల్లు అప్పుల్లో ఉంది. అప్పుల్లోనా? ఎక్కడ? ఇది ఫిల్మార్ అప్పు, నాది మాదాపూర్ అప్పు. ఏమయ్యా అల్లుడు, నువ్వు ఎక్కడే ఉండుంటే ఈ పాటికి నీకు మా అమ్మాయితో పెళ్లి చేసి 2 రింగులు పెట్టేవాడిని. ఈయన గురించి తెలిస్తే రింగులు పెట్టరు. మేము కూడా ముందు అవి పెట్టే తర్వాత రింగులు పెడతాం. తాతగారు ఎలా ఉన్నారు? మెడకేంటి ఆ బ్యాండ్? నడుము నొప్పని మెడకు పెట్టుకున్నా. అదేంటి నడు నొప్పి అయితే నడుగు పెట్టుకోవాలి, మెడ పెట్టుకోవడం ఏంటి? నడుము సరిపోవట్లేదని మెడకు పెట్టుకున్నాను. నాకెందుకు తాతగారు ఇది? ఎంత ఉంది వెయిట్? అది 1 కిలో ఉంటదండి. కిలోయే. నేను 2 కేజీలు అనుకున్నాను. ఈ గన్ను మీ నాన్న అడవికి వేటకెళ్ళినప్పుడు ఇచ్చేవాడిని, కానీ చచ్చిపోయాడు. ఎలాగండి? పులి ఎదురుగా వస్తుంది. మరి గన్నం కదా, కాల్చొచ్చు కదా. నేను అది గన్నని చెప్పలేదు, బాణం అనుకుని ఇలా వేసాడు. వీళ్ళతో ముచ్చట్లు కాదు, అమ్మకి ఈవెంట్ చేస్తా అని చెప్పాం కదా. అది ఫస్ట్. తాతగారు ఇన్నాళ్ళ తర్వాత నేను వచ్చా కదా, అందరూ ఆనందంగా ఉండాలని చెప్పని నాకు తెలిసిన శ్రీదేవి డ్రామా కంపెనీ అని కంపెనీ వాళ్ళని పిలిచాను. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. హైదరాబాద్ ఇదే చేసేవాడరా. తాతగారు వాళ్ళందరూ వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. సో వచ్చిన సందర్భంగా అందరూ హ్యాపీగా వాళ్ళందరూ ఎంటర్టైన్ అవుతాం. ఐటమ్ సాంగ్స్ ఏమైనా ఉంటాయా? అలాంటివి ఉండవండి బాబు. ఉండాలి. మీరందరూ హ్యాపీగా వెళ్ళి కూర్చోండి, నేను శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు పిలుస్తాను, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. బాగుంటారు. సో ఈ వారం మన శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోయే కథలోని కీలక పాత్ర రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ అవర్ సుధా గారు. వెల్కమ్ సుధా గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నేనే థ్యాంక్స్ చెప్పాలి. మీ అందరిని కలవడానికి ఈ ఆపర్చునిటీ రావడం చాలా 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 థ్యాంక్స్ అమ్మా. మీరు వాళ్ళు ఇక్కడ ఉండి మేం చేసే అతడు మీరు దగ్గరుండి చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాం. తప్పకుండా నాన్న, లెట్స్ ఎంజాయ్. సుధీర్ గారు, నాకు సుధా గారిని చూడగానే నాకు చాలా మెమరీస్ గుర్తొచ్చాయి. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది సుధా గారితో వర్క్ చేశారో నాకు తెలీదు. నేనైతే 15 రోజులు సుధా గారితో వర్క్ చేశాను కలిసి రీసెంట్ గానే. అసలు అమ్మ ఎలా ఉంటారంటే సెట్ లో అంటే ఇంకా మాట్లాడుతూనే ఉంటారు, ఎవరి వల్ల కాదు అలా మాట్లాడడం. సో ఇంకా ఏదన్నా చిన్న లింక్ ఇస్తే చాలు, అంటే చాలా ఎక్స్పీరియన్సెస్ కదా, అన్ని చెప్తూనే ఉంటారు. వాళ్ళతో ఇలా వీళ్ళతో ఇలా మాట్లాడుతూనే ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఫుడ్ పులిహోర దద్దోజనం తనే స్వయంగా ఆల్మోస్ట్ చాలా డేస్ చేశారు. ఫ్రెండ్లీ అంటే ఫ్రెండ్లీ, చాలా అమ్మ అనే పదానికి ఆవిడ అక్షర రూపం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇలా స్టేజ్ మీద నేను ఈ రోజు ఇక్కడ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది, మీతో కలిసి మళ్ళీ స్టేజ్ షేర్ చేసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మతో నేను కూడా ఒక 30 రోజులు సినిమా చేసాం. సో చాలా స్వీట్, అంటే రోజు చాలా ఆప్యాయంగా, రోజు మన అంటే ఊర్లో మా అమ్మగారు ఉంటారు అనమాట, అమ్మగారు లేని లోటు లొకేషన్ లో రోజు తీర్చేవాళ్ళమ్మ. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చూడంగానే అమ్మని చూసినట్టు ఉంటుంది. మన సినిమాల్లో చూసినప్పుడు ఎలాగైతే ఒక నాని గారిని చూస్తే పక్కింటి అబ్బాయి అని, ఒక చిరంజీవి గారిని చూస్తే ఒక న్యాచురల్ గా యాక్ట్ చేస్తారు, ఎలాగో సుధా గారిని ఎప్పుడు చూసినా సరే మనకి అరే మన ఇంట్లో మన అమ్మలాగా అనిపిస్తారు అనమాట. ఇప్పుడు
మనం ఇల్లు అన్ని వదిలేసి మన ఫ్యామిలీ అమ్మ నాన్న పెళ్ళైన వాళ్ళకి వైఫ్ ని వదిలేసి పిల్లల్ని వదిలేసి వస్తున్నాం. వర్క్ చేసే ఒక అరగంట అయినా మన కుటుంబం లాగా అనుకుని ఉంటున్నాం. ఇక్కడే అలా ఉన్నప్పుడు బయట వేరే అవుట్ స్టేషన్ కి వెళ్తే అన్ని మిస్ అవుతాం కదా. ఆ మిస్ అయ్యింది మనకి అనిపించకూడదు. మన వాళ్ళు అందరూ ఒకటే. ఇందాక నేను చెప్పినట్టు మనం అని అనుకుంటే మన వాళ్ళే అందరూ. అది నాకు అందుకే అది అన్ని చెయ్యాలి అనిపిస్తుంది. అదంతా మా పేరెంట్స్ బ్లెస్సింగ్, దేవుడు ఇచ్చిన వరం నాకు. వాళ్ళు 30 రోజులు 10 రోజులు మీరు చేస్తారని ఆల్మోస్ట్ ఒక 100 సినిమాలు టీవీలో చూసారు మేము. మీవి 100 చూసారా? 100 చూసాను. నా టీవీలో చూసినప్పుడు నాకు అమ్మ ఫీలింగ్ వస్తుంది. నేను టీవీలో బయట చాలాసార్లు మాట్లాడాను. మీరు అట్టింది మాట్లాడలేదు ఇప్పుడు నాకు టీవీలో. నేను టీవీలో చాలాసార్లు అమ్మ అమ్మని పిలిచేవాడిని. మీరు మాత్రం డైలాగులు చెప్పుకుని వెళ్ళిపోయి వేరే క్యారెక్టర్లు వెళ్ళిపోయారు. ఒక్కసారి నా వైపు చూస్తారు అనుకున్నాను కానీ మీరు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఓనర్ ముసిముసి నవ్వుతున్న ఇంద్రజ గారు. అమ్మా నమస్కారం. నమస్కారం అమ్మా, బాగున్నారా? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను కాబట్టి మీ అందరిని కలవడానికి వచ్చాను. ఎస్ మా. ఇదే ఎనర్జీ కంటిన్యూ చేయండి. మీరు ఎప్పుడు ఇలాగే బాగుండాలి. మీతో పాటు మేమందరం కూడా బాగుండాలి. అందరు బాగుంటాం దేవుడి దయ వల్ల. స్టార్టింగ్ లోనే ఎంత ఎనర్జీగా ఉన్నారంటే ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ప్లీజ్ తాతగారు నేను ఇంట్లోంచి వెళ్ళిపోయి అందరూ నాకు తెలిసి ఇన్నేళ్ళు బాధపడి ఉంటారు. మాకేం బాధ లేదు. అది కాదు తాతగారు, నేను వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిచా కదా, వాళ్ళు కాకుండా మన ఇంట్లో వాళ్ళందరే నేను వచ్చిన హ్యాపీ అకేషన్ లో మీరందరే డాన్స్ చేస్తే నాకు చూడాలని ఉంది. అసలు హ్యాపీ అకేషన్ అని ఎవడు చెప్పాడు నీకు? మీరన్నా చెప్పండి మావయ్య. మీరన్నా వచ్చిన డాన్స్ చేస్తే మీరు అందరూ కలిపి. నువ్వు వచ్చినందుకు కాకపోయినా మాకు వేయాలనిపిస్తుంది, మేము వేస్తాం. సరే మీరందరూ డాన్స్ చేస్తే నాకు చూడాలని ఉంది. నా కోసం కాకపోయినా డాన్స్ చేస్తానరా చాలు. సో లెట్స్ వెల్కమ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ అ బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో క్రేజీ కలలు రెడీ, మనసులో ఆరాటాలు రెడీ, రాజహంస ఏడు వారాల పూలు రెడీ. గుండెలో నీకు చోటు రెడీ. అందినట్టు ఉంటావే, ఓ అందకుండా పోతావే, ఓ చిట్టి చిల్లక పట్టుపడవే, పారిపోకే పూరించబాకే. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చేతు రెడీ పేసు రెడీ, పెళ్ళాడుకుందాం ఇష్టపడే.
రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ డేటు రెడీ ప్లేస్ రెడీ పెళ్ళాడుకుందాం ఇష్టపడి నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ డేటు రెడీ ప్లేస్ రెడీ పెళ్ళాడుకుందాం ఇష్టపడి ఫర్ ద ఫస్ట్ టైం 8 మంది జోడీలు ఒకే స్టేజ్ మీద పర్ఫార్మ్ చేస్తే ఎలా ఉండదే ఇంద్రజ గారు పండగలా అనిపించింది. సో నైస్ టు సీ ఆల్ ద pairs here and wonderful having you all. Superb. శృతి, ఈ సాంగ్ చేసిన వ్యక్తి పక్కనే ఉన్నారు, మరి ఆవిడ చేత ఒక మూవ్మెంట్ చేయించు. ఆవిడతో పాటు మీరు కూడా వస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఇలా ఉండాలి. సుధా గారు క్యారవాన్ లో ప్రాక్టీస్ చేసి వచ్చారు మీరు? సిఎస్ నేను భరతనాట్యం నేర్చుకుని ఎక్కడ ఛాన్స్ దొరక్క ఇలాంటి స్టేజ్ దొరికేటప్పుడు బయటపడుతుంది. కానీ సూపర్ అమ్మా, ఇలా రావడం, మా అందరితో పక్కన కలిసిపోయి మా అందరితో డాన్స్ చేయడం సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్. ఒక్కసారి మీ నోటితో నన్ను పార్దు. ఎరా పార్దు, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికైనా వెళ్తున్నాడు. తాతగారు, ఇవాళ త్రివిక్రమ్ గారి బర్త్డే సందర్భంగా ఆయన సినిమాలో ఉన్న పాటలన్నీ కూడా పాడడానికి ఇక్కడికి మనకి 2 సింగర్స్ రాబోతున్నారు శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి. సో త్రివిక్రమ్ గారి మాటలు ఎంత బాగుంటాయి, ఆ పాటలు కూడా అంతే బాగుంటాయి. సో ఆ పాటలను మనకి అద్భుతంగా పాడి వినిపించడానికి వస్తున్నారు ధనుంజయ్ అండ్ మనీషా. లెట్స్ వెల్కమ్ దెం. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. ఓ శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చెయ్యొచ్చుగా. వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే, తరిమే తుంటరి తుఫానులాగా చుట్టయ్యొచ్చుగా. వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే, సాయంకాలం సరదాలాగా మొత్తంగా రావే. కనులకు కలలు వయసుకి
కోటి వలలు విసిరిన మగువ మనసుకి దొరకవి శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావి సూటిగా తాకే చూపులతోటి గుచ్చెయ్యొచ్చుగా వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావి తరిమే తుంటరి తుఫానులాగా చుట్టేయొచ్చుగా నా మనసుకేమైంది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా నాకు అలాగే ఉంది ఎన్నో అనాలనుంది దాచేదెలా లోపల మన ఇద్దరికీ తెలియంది ఏదో జరిగే ఉంటుంది అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతూ ఉంది నా మనసుకేమైంది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురు పడిన వెన్నెల వనమా విరిసిన పింఛమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే వెన్నెల వశమా అరే రాగాలే తగిలినా నా నీడే తరిమినా పులకవా పలకవా భామా ఎంతో ప్రతిమాలినా ఇంతేనా అందన మదిని నీటు మధురమైన మనవిని వినుమా సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పగలనా సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పగలనా గాలివాలుగా ఓ గులాబీ వాలి గాయమైనది నా గుండెకి తగిలి తప్పించిపోనా ప్రతి క్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా చెలి ఇలా దొరికితే నీ స్నేహం ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె జడిలో ముంచేసావే గాలులకు గంధం రాసి పైకి విసురుతావే ఏం చేస్తావే మెరుపు చురకత్తులనే దూసి పడుచు ఎదలో దించేసావే తలపు నేతునకలు చేసి తపన పెంచుతావే నడిచే హరివిల్లా నువ్విల్లా ముని వెడుతుంటే ఎలా అణువణువున విలవిల మనదా ప్రాణం నిలువెల్లా నిలు 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 నిలబడు పిల్ల గాలిపటంలా ఎగరకే అల్లా సుకుమారి సొగసునలా ఒంటరిగా వదలాలా గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తెలుస్తుంది నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తెలుస్తుంది చెలియా నీ వైపే వస్తున్నా కంటపడవా ఇకనైనా ఎక్కడున్నా నిద్రపోతున్న రాత్రి నడిగా గుటికి చేరిన గువ్వల నడిగా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని అందరినీ ఇలా వెంటపడి అడగాల
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా My heart is beating అదోలా తెలుసుకోవా అది ఎన్నాళ్ళి వెయిటింగ్ అనేలా తరుముతోంది మరి పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి కనులలో వెతికితే దొరుకుతోంది టీ స్పూన్ తన్ను బరువవుతుందే ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే క్లౌడ్ 9 కాళ్ళ కిందకొచ్చిందే ల్యాండ్ మైన్ గుండెలో పేలితే మీ ఇంటికి ముందో గేటు అది దూకాలంటే డౌటు మీ రూట్లో వెలగదు లైటు నాకసలే తెలియని చోటు ఆ గేటుకు ముందో డాగు అది అందే బాబు ఆగు దాని నోట్లో ఎన్నో పళ్ళు అది చూస్తే వణికెను ఒళ్ళు మీ ఇంటికి ముందో బెగ్గర్ ఆడొంటికి చిల్లుల నిక్కర్ ఆడి కంటికి నేను జోకర్ లాగా కనిపిస్తున్నానే నువ్వు మేల్కొని బాల్కనీ గోడని దూకేస్తే తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం This is the perfect tribute to Trivikram Srinivas garu. Super! త్రివిక్రమ్ గారి మాటలు ఎంత బాగుంటాయి, పాటలు కూడా అంతే బాగుంటాయి. అండ్ అవి మీ నోట వింటే ఇంకా ఇంకా బాగున్నాయి. సుధా గారు, అమ్మాయి మనిషి చాలా బాగా పాడాడమ్మా. ఇందాక నేను చెప్తున్నాను అనమాట ఎంత చేంజ్ ఓవర్ ఉందన్నది. అలాగే తీసుకెళ్లిపోతున్నావు మమ్మల్ని. ధనంజయ్, గుడ్ లక్ నాన్న, చాలా బాగుంది. ఇంద్రజ గారు, మనీషా, యూ హ్యావ్ అ వెరీ యూనిక్ వాయిస్. బికాస్ బేస్ వాయిస్ ఉన్న వాళ్ళు చాలా సాంగ్స్ ట్రై చేయరు. బట్ ఐ అప్రిషియేట్ దట్ యూ ట్రై సో మెనీ జానర్స్ అండ్ చాలా బాగా అనిపిస్తుంది. ఆ విన్న పాటలే మీ వాయిస్ లో చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ధనంజయ్ గారు, క్లీన్ వాయిస్ అండి. ఎక్కడ కూడా ఒక్క చిన్న చోటు కూడా శృతి పోలేదు. చాలా చాలా నీట్ గా సూపర్ సాంగ్ సెలెక్షన్స్ చాలా బాగా పాడారు. ధనంజయ అన్న వస్తే ఎప్పుడైనా సరే మనకు ఆ ఊప ఉత్సాహం ఎప్పుడు ఉంటాయి. ఈ రోజు మనీషా వచ్చి కొంచెం నిషా కూడా ఎక్కించింది మా అందరికి. చాలా 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 బాగా పాడారు, మామూలుగా కాదు. మనీషా గారు వచ్చి అలా పాడి వెళ్ళిపోతారు, ఏం మాట్లాడరు. త్రివిక్రమ్ గారి మాటలు విన్నాం, పాటలు విన్నాం. మనీషా గారి పాటలు వింటున్నాం తప్ప మాటలు వినలేకపోతున్నాం. అంటే సింగర్స్ పాడితే బెటర్, మాట్లాడితే అంతేం బాగుండదు. ఇంత బాగా మాట్లాడుతున్నారు. సింగర్స్ పాడితే బెటర్ అన్నారు, మాట్లాడితే కూడా బాగుంది. త్రిషా గారు లేరు అని చెప్పని అనుకునే లోపే పార్దు డైవర్ట్ అవుతున్నాడు. ధనంజయ్ గారు, థ్యాంక్స్ అండి. నేను ప్రకాష్ రాజ్ అక్కడ పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చింతకు రాలేవా. తెలివిగా చేరే తోవా, తెలియనే లేదా బావా, అటు ఇటు చూస్తూ ఉంటావా.
సూపర్ బ్రో, అదరగొట్టేసాడు డాన్స్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ సో నైస్ ఆఫ్ యూ. అడగగానే మా కోసం, మా అందరి కోసం 2 స్టెప్లు వేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. త్రివిక్రమ్ గారి మూవీస్ గురించి చెప్పాలంటే ఎన్నిసార్లు టీవీలో వచ్చిన మాట మాటకి చూడాలనిపించలే ఉంటాయి. ఆయన సాంగ్స్ కూడా ఎంత బాగుంటాయి. కారణం ఏంటంటే ఆయన సాంగ్స్ మ్యూజిక్ మీద కూడా అంత కాన్సన్ట్రేట్ చేసి ప్రతి సాంగ్ కి ఆయన కూర్చొని లిరిక్స్ నుంచి మ్యూజిక్ అన్ని కూడా దగ్గరనే చూసుకుంటారు కాబట్టి అంత బాగా వస్తాయి. సో ఇలా త్రివిక్రమ్ గారి ఎపిసోడ్ లో ఇలా పాడటం, మేము అందరి మంది ఇలా పాడటం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారికి మమ్మల్ని ఎప్పుడు ఇలా పిలుస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ధనంజయ్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనిషి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అందరూ ఉన్నారు కానీ పూరి కనబడట్లేదు ఏంటి? పూరి కావాలా? పూరి నీ గురించి మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తో వస్తుంది, వెయిట్ చే. ఓకే, సో లెట్స్ వెల్కమ్ మై పూరి విత్ a beautiful dance performance. కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలేవా, తెలివిగా చేరే తోవా, తెలియనే లేదా బావా, అటు ఇటు చూస్తూ ఉంటావా, పెట్టాయిస్తూ ఉంటావా, సమయం కాదంటావా, సరదా లేదంటావా, సరసం చేదంటావా బావా, చనువే తగదంటావా, మనవే విననంటావా, వరసై ఇటు రమ్మంటే నా మాట మన్నించవా, డోల బాజాల వెంట పడతావా, చల్లాకి రోజా ఆగమంటే ఆగనంటావా, డోల బాజాల ఇలా నా వెంట పడతావా, చల్లాకి రోజా ఆగమంటే ఆగనంటావా. కనులుంటే సొగసే కనపడదా, మనసుంటే తగు మార్గం దొరకదా, రాననకా. అనుకుంటే సరిపోదే వనిత, అటుపై ఏ పొరబాటు జరగదా, రమ్మనకా. పెరిగిన దాహం నరగదే, పెదవులు తాకందే, హరిమిన తాపం తాళదే, మదనుడి బాణం తగిలిదే. మొహమాటం పడతావా, అతిగా సుకుమారం చిటికేస్తే చొరవగా, చేరవుగా, ఇరకాటం పెడతావే ఇదిగా, అవలా నీ గుబులేంటే కుదురుగా, ఆగవుగా, దర్శనమిస్తే సులువుగా, అలసగా చూస్తావా, సరసకు వస్తే దురుసుగా, మతి చెడిపోదా మరదలా, వరాల మాల వరించు వేళ, ధరించనంటూ తగువేళ, నిగారమెట్ట చికేళ్ళ నాల జనం చెడేళ్ళ, everybody నిగారమెట్ట చికేళ్ళ నాల జనం చెడేళ్ళ జవరాల, నిగారమెట్ట చికేళ్ళ నాల జనం చెడేళ్ళ జవరాల, తన్నాన నానే తన్నాన నానే తన్నాన నానే తననాన, తన్నాన నానే తన్నాన నానే తన్నాన నానే తననాన. డోల బాజాల ఇలా నా వెంట పడతావా,
దట్ వాస్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ బై తేజు. హార్దు కోసం పూరి చేసిన పర్ఫార్మెన్స్. సుధా గారు, ఈ సాంగ్ విన్నప్పుడు లొకేషన్ లో ఎంత పండగ వాతావరణం ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంది. నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. ఆ డేస్ అంతా రీకలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. పార్దు అత్త, పెద్దత్త గోంగూర పచ్చడి కావాలా వద్దా? కావాలి. అందరూ చాలా బాగా చేశారు. మా పార్దు కూడా చాలా బాగా చేశాడు. తేజు ఒకటే తను అలిగి వెళ్తాడు కదా, అప్పుడు మీరు అందరినీ వీళ్ళందరూ ఫ్రీజ్ అయిన తర్వాత మూమెంట్ చేశారు కదా, చాలా బాగుంది. నా కోసం చిరకాటం పెడతావే ఇదిగా అవలా నీ గుబులేంటే కుదురుగా ఆగవుగా దర్శనమిస్తే సులువుగా అలసగ చూస్తావా సరసకు వస్తే దురుసుగా మతి చెడిపోదా మరదలా నరాల మాల వరించు వేళ ధరించనంటూ తగువేళ నిగారమెట్ట చికేళ్ళ నాల జనం చెడేళ్ళ ఎవ్రీబడీ నిగారమెట్ట చికేళ్ళ నాల జనం చెడేళ్ళ జబరాల నిగారమెట్ట చికేళ్ళ నాల జనం చెడేళ్ళ జబరాల. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. డార్లింగ్ యు ఆర్ ఇంత ప్రిసైజ్ గా ఆన్ డాట్ లో, అండ్ దట్ టు ఎంటైర్ సాంగ్ ఒక్క పర్సెంట్ కూడా ఎనర్జీ డ్రాప్ కాకుండా ఎక్స్ప్రెషన్స్, మూవ్మెంట్స్, మై గుడ్నెస్, యు ఆర్ ఫెంటాబులస్. ఇలా ఇంకొకరు చేయడానికి కూడా నాకు ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ డూ దట్. బికాస్ కొంతమంది మూవ్మెంట్స్ బాగా చేస్తారు, ఎక్స్ప్రెషన్స్ పలకు. కొంతమందికి కరెక్ట్ గా ఆన్ డాట్. నేను ప్రతి మూవ్మెంట్ చూస్తున్నాను. ఇక్కడ ఎక్కడైనా ఒక్కసారి ఏదైనా కొంచెం ఆ డాట్ నుంచి బయటకు వెళ్తారేమో అని చూస్తున్నాను. ఫెంటాబులస్, ఫెంటాబులస్. గాడ్ బ్లెస్ యూ అండ్ లాంగ్ వే టు గో తేజు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నానా అద్రింది అంతే. సూపర్ 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 పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఎంత చక్కగా కొరియోగ్రాఫ్ చేసిన రామో మాస్టర్. అది తెలిసి శ్రీదేవి డ్రామా కంపెనీలోని రాము కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్స్ అన్నిటిలోని అన్ని ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు బేసికల్లీ. అలాగే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇలాగ త్రివిక్రమ్ గారి కోసం డెడికేట్ చేసే ఈ ఎపిసోడ్ లో నేను రావడం అనేది ఇట్స్ అ గాడ్ గిఫ్ట్ ఫర్ మీ. ఎందుకంటే ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఒక పండగ వాతావరణం ప్రతిరోజు అలాగే ఉండేది. ఎందుకంటే పొద్దున వస్తాం, మధ్యాహ్నం ఎప్పుడో షార్ట్ వస్తుంది, హ్యాపీగా అందరూ కూర్చుని పాడుకుంటూ మంచిగా భోజనం పెడతారు జైబేరీలో, హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ అదే పండగ వాతావరణం ఇవాళ నేను ఫీల్ అయ్యాను. ఎవడే బాబాయ్ గారు, పూరి ఎలా చేసింది? పూరి చాలా బాగా చేసింది. ఇందాటి నుంచి మా వాడు గొడవ చేస్తున్నాడు. మా అబ్బాయి ఏంట్రా ఏమైంది? బాలు డోల్ కింద ఇరుక్కుపోయింది నాన్న. అడగొచ్చు కదరా. నీకు చాలా బలం ఉంది నాన్న. మరి సచ్చేయి. అమ్మా ఎలా ఉంది? మన స్కూల్ బెంచ్ ఎంత గట్టిగుందో. ఇప్పుడు స్కూల్ చూసా చూసా ఇక్కడ కొట్టి ఒకసారి ఇక్కడ టచ్ నువ్వు సునీల్ వైఫ్ కాదు, నా వైఫ్. ఆడ కూర్చున్నావు నువ్వు. ఇట్రా మామయ్య గారు, మీ పెద్దమ్మ అక్కడ కూర్చున్నారు, మీకేంటి ఏడేసారు సోఫా? నాయుడు మన పొలం ముందు కంచి. మీరు వచ్చిన దగ్గర నుంచి నాయుడు నాయుడు అంటున్నారు. మీరు నిజంగా నాయుడు కోసమేనా? అక్కడ నాయుడు అమ్మ కోసమే వెళ్తున్నారా? మా పెద్ద కూతురు ఎక్కడున్నా నాకు సంతోషమే. దగ్గరుంటే నేను తట్టుకోలే. మా ఇద్దరి మధ్యలో ఆ మాత్రం దూరం ఉండాల్సిందే. కాదు మామయ్య గారు, మీరున్న ఇంట్లో ఈ ఎగురులు ఏంటి? అసలు ఏంటిది? పూరి నా మనవరాలు ఇంట్లో పిచ్చి గందులు వేసుకుంటా ఉంటే ఏదో అనుకున్నా. చాలా బాగా చేసావరా పూరి, అంతా బాగుంది. పార్థుగాడు వచ్చేంత వరకే. మా నాన్నగారు ఎప్పుడు ఇంద్రుడు చంద్రుడు అయ్యారు అంటే అందరికి డబ్బింగ్ ఒకటే కదమ్మా. తెచ్చావా పార్థు? నువ్వు హైదరాబాద్ లో ఆ సాల్మన్ రాజు దగ్గర నేర్చుకున్నావు డాన్స్. గాడ్ బ్లెస్ యూ. థాంక్యూ తాతగారు. లాస్ట్ లో కన్నేస్తాను, బయట తీసుకెళ్ళి
బాగా చేశారమ్మా. రాము మా ఊరు పక్కనే గేదెలు కాసుకునేవాడు. మంచి పనోడు అవుతావు అనుకుంటే ఆటగాడయ్యాడు. ఎలాగే ఉండిపోతావు అనుకున్నా, అలాగే ఉన్నావు. ఎరా నాయుడుగా పొలం ముందు కంచేస్తా. మనీషా గారు, ఈ సాంగ్ అయితే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ తేజు గారు, యు ఆర్ అమేజింగ్. లైక్ నేను యాక్చువల్లీ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ హియర్ అక్కడ కూర్చుంటే బెటర్, ఎందుకంటే ఐ వుడ్ హావ్ సీన్ యువర్ ఫేస్. అండ్ మీరైతే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ వాచింగ్ యూ డాన్స్. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రమణ, పూరి ఎరగదీసేసింది మామూలు లేదు. నువ్వు చపాతీ పెర్ఫార్మెన్స్ మామూలు లేదు. ఇది ఎవరిది? నాదా? నువ్వు సూపర్ బాగా చేసావు రాము. గుడ్ రా. థ్యాంక్ యూ సో మచ్ రాము. థ్యాంక్ యూ సో మచ్ డాన్సర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ పూరి. నాకు ఒక చిన్న కోరిక ఉంది నాన్న. ఏంటండి? ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ కొన్ని ఎపిసోడ్ చూసాను. ఎపిసోడ్ లో ఇంద్రజ గారు పాడమంటే హమ్ చేసి వదిలేశారు. ఇప్పుడు ఈ పెద్దత కోసం నువ్వు ఆవిడ్ని పాడనివ్వాలి. నేను అడగడం ఆవిడ కాదండవా? అమ్మా ఏం చేస్తున్నారు అందరూ? నా లైఫ్ లో ఒక పూరి రావాలంటే మీరు ఈ స్వామి నా కోసం ఒక 2 నిమిషాలు చిన్న పాట పాడితే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అలా కోరగానే ఇక్కడ దాకా వచ్చి పాడటం కోసం వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఎరగొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను అక్కడ కూర్చొని చూస్తా, పక్కన ఉంటే మళ్ళీ ఏమన్నా తేడా వస్తుందేమో. కన్నులతో చూసేవి గురువా, కనులకు సొంతమునా, కనులకు సొంతమునా, కన్నుల్లో కను పాపై నీవు కన్ను విడిపోలేవు, ఇక నన్ను విడిపోలేవు. శ్రౌచ పక్షులు జంటగా పుట్టును, జీవితమంతా జతగా బ్రతుకును, విడలేవు వీడి మనలేవు. కన్ను కన్ను జంటగా పుట్టును, ఒకటిడిస్తే రెండో దీక్షును, పొంగినా ప్రేమి చిందేనా, దినకు దినకు దినదిల్ల నన్నగదని తొందరదని తీరదు, దినకు దినకు దినదిల్ల నన్నగదని తొందరదని తీరదు. కన్నులతో చూసేవి గురువా, మమ గగ మమ సగగ సగగ నిరి సగగ సమమ సగగ సపప సగగ సనిని సగగ ససానిద పమగ గమ పని సదారి సానిద పమగరి సగమ. కన్నులతో చూసేవి గురువా, పపని నిసాస గగ మమ పపని నిసాస నిసగమ పని దపమగమ పని సగరి సని సమగరి సని స. కన్నులతో చూసేవి గురువా, రే రే సని సరి రి స సరి రి ని స స గరి సని స గరి సని దప పప ని దప మగరి సని సగ సగమ గమ ప ని దప మ పని మ పని సగరి స గరి సని స ని దప మగమ పమ. కన్నులతో
ఏంటి మేడం అలా అడిగితే పాడతారంటే ఏదో మామూలుగా ఇప్పుడు పాడతారు కదా, అలాగే ఏదైనా 2 లైన్లు పాడతారేమో అని చెప్పి అనుకుంటే అంత హార్ట్ సాంగ్. ఎప్పటి నుంచో అడుగుతున్నాను పెళ్లి చేసుకొని పిల్ల కావాలమ్మా వచ్చి పాడంటే మరి ఏ సాంగ్ పాడాలి? ఒకసారి అయితే స్టార్ట్ అయిన దగ్గర నుంచి తర్వాత మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒరిజినల్ ట్రాక్ వింటున్నట్టే ఫీలింగ్ ఉంది. అంటే ఒరిజినల్ సాంగ్ వింటున్న ఇది అంత మెస్మరైజ్ చేశారు. బేసికల్లీ సూపర్ పాడారు. సుధా గారు, ఈ రోజు మీరు అడగటం నేనేదో వచ్చి మామూలుగా పాడతారు అనుకుంటే ఇలాంటి సాంగ్ ఈ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవరో మాట్లాడదలుచుకోలేదు. వీఆర్ స్పీచ్లెస్. అడిగారు కాబట్టి ఫస్ట్ మీరే మాట్లాడారు. నో వర్డ్స్. చాలా థ్యాంక్స్ అండి ఇంద్రజ గారు. ఎందుకంటే యాక్చువల్ గా ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను మీతో వర్క్ చేయలేదే అని. వర్క్ చేసి ఉంటే ప్రతిరోజు మీతో పాడించుకునేదాన్ని. అదృష్టం లేకుండా పోయిందే అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. లేదమ్మా, నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. మీలాంటి ఒక మంచి మనసున్న వ్యక్తితో ఎందుకు వర్క్ చేయలేకపోయాను, ఎక్కడ మిస్ అయ్యానని నేను కూడా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. నేను థ్యాంక్స్ చెప్పాలి మీకు. మీరు అంత మంచి కోరిక అడిగారు. మీరు అడగడం ద్వారా మా అందరికి ఆడియన్స్ కి ఎంత అద్భుతంగా పాడతారని మా అందరికి కూడా చూపించారు మీ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ధనుంజయ్ గారు, ఇంద్రజ గారు వచ్చి పాడుతున్నారంటే జనరల్ గా ఏమనుకున్నాం అంటే ఒక మెలోడీ ఏదో పాడతారు సాఫ్ట్ గా అనుకున్నాం తప్ప ఒక క్లాసికల్ రాగాన్ని తీసుకుని ఇలా అభేరి రాగం అనేది చాలా టఫ్ అనమాట. సగమ పని సని దమ మగరి సా ఒక్కొక్క స్వరానికి గమకం గానీ క్లాసికల్ గానీ పర్ఫెక్ట్ గా మీరు ఆ సాంగ్ అటెంప్ట్ చేసేసరికి ఎసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము మీరు ఇంత బాగా పాడతారని. నిజంగా వెరీ హ్యాపీ, వెరీ లక్కీ టు హియర్ అసలు యాక్చువల్లీ. మనీషా గారు, ఈ పాట అసలు చాలా చాలా కష్టం పాడడం. యాక్చువల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మై మైండ్ ఇస్ బ్లోన్. అండ్ మీరు ఇంకా ఇంకా పాటలు పాడాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషలీ పాట పాడాక స్వరాలు పాడారు కదా, ఈచ్ స్వరం పక్క శృతిలో ఉంది. సో గ్రేట్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇంద్రజ గారు ఎరక్కొట్టేసారు. నేను అనుకోలేదు ఈ రేంజ్ సింగర్ అని. బేసిక్ గా మనకి సరిగమ పదనిస అనేది రోల్ అవుద్ది ఒకసారి పర్ఫెక్ట్ గా పలకేటప్పుడు. కానీ అందులో అన్ని పదనిసలు అన్ని గమకాలు ఆవిడ ఎలా పాడేసిందో కానీ తెలియదు. కానీ సూపర్ అండి, చాలా బాగా పాడారు అసలు. ఎంత నచ్చిందంటే ఆటోమేటిక్ గా అందరూ ఆటోమేటిక్ లేచి అక్కడ దాకా వచ్చారంటే అది ఎంతో నచ్చితేనే అక్కడ దాకా వస్తారు. మా ఇంద్రజమ్మ పాడిన పాట ఇంద్రా సినిమా అంత హిట్. అభేరి రాగాన్ని విజయ్ బేరి మోగించింది మా ఇంద్రజ గారు. నిజంగానమ్మా, అంటే నేను అడుగుతున్నాను ఇది ఏ రాగం అంటే అబేరి రాగం చాలా కష్టం రాగం ఇది. దాంట్లో అన్ని గమకాలు, మళ్ళీ నిజంగా గమకాలు నాకు చాలా ఇష్టం. మీరు పాడుతూ ఉంటే నాకు నిజంగా ఫుల్లీ ఎక్స్పర్ట్ లా పాడారు. హ్యాట్స్ ఆఫ్ టు యు, సూపర్ ప్రొఫెషనల్ గా. థ్యాంక్ యూ. రమణ మేడం నిజంగా చాలా బాగుంది. స్టార్ట్ మీరు పాడగానే సీరియస్ అనుకున్నాను, బ్యాక్ సైడ్ సీరియస్ గానే. మ్యూజిక్ ఇస్ ఎవ్రీథింగ్ టు మీ. బికాజ్ నా బాధలో సంతోషంలో ప్రతి దాంట్లో నాకు మ్యూజిక్ మాత్రమే తోడుంది. ఐ లివ్డ్ అ వెరీ లోన్లీ లైఫ్. చాలా కాలం నేను అలాగే ఉన్నాను. నా ఒంటరితనం నాకు పోగొట్టింది నా మ్యూజిక్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒకవేళ ఈ సాంగ్ నేను డెడికేట్ చేయాలంటే అది మణికంఠ గారు. జబర్దస్త్ సెట్ లోకి వచ్చినప్పుడు నాకు జబర్దస్త్ అనే ఒక షో ఉందని తెలుసు. అందులో ఇలా కామెడీ స్కిట్స్ జరుగుతాయని తెలుసు అంతే. ఇన్ఫాక్ట్ సుధీర్ ఉన్నారనేసి నేను నమ్మకంతో వచ్చాను. ఆ తర్వాత తెలిసిందే ఆయన ఉన్నది ఎక్స్ట్రా జబర్దస్త్ లో అని. ఎనీవేస్, అలా వచ్చినప్పుడు నాకు చాలా కన్ఫ్యూషన్స్ అండ్ టెన్షన్ ఉండేది. ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి అని ఆయనతో అడిగినప్పుడు ఆయన ఫస్ట్ నాకు చెప్పిన ఒకే మాట ఏంటంటే, మ్యామ్ మీరులా ఉండండి అంతే. ఆ మాట ఆయన వచ్చిన ప్రతి గెస్ట్ కి చెప్పుండొచ్చు, కానీ నాకు అది చాలా ఇట్స్ అ నీడెడ్ వర్డ్ అనమాట ఆ టైంలో. సో థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ గారు ఫర్ మేకింగ్ మీ సో కంఫర్టబుల్. Anyways, thank you so much. Give it up for ఇంద్రజ గారు. ఇవాళ త్రివిక్రమ్ గారి బర్త్డే సందర్భంగా ఆయన డెడికేట్ చేస్తున్నాం. సో లెట్స్ వెల్కమ్ బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. ఆకెళ్ళ ఉదయ భాస్కర్రావు గారు, నరసమ్మల జంటకు పండిన ఆకాశమంత పంట, వెలకట్టలేని పదాల మూట, ఆకెళ్ళ నాగ శ్రీనివాస్ శర్మ అలియాస్ త్రివిక్రమ్ శ్రీనివాస్. రే శ్రీను, ఏంట్రా ఎప్పుడు ఆ పాత పుస్తకాలు పట్టుకుని అలా చదువుతూ ఉంటావు? రారా ఇల్లు అలా క్రికెట్ ఆడదాం. రే గమ్మున్ రారా, నువ్వు ఎంతసేపు రా, వస్తావా రావా నువ్వు? రే
నీకు విషయం చెప్పనా, దేవుడికి కూడా దక్కని బంధమే స్నేహం రా. ఎందుకంటే ఏ దేవుడికి కూడా ఫ్రెండ్స్ లేరు కదా, మరి ఫ్రెండ్స్ పిలిస్తే రాక చేస్తానా? అబ్బాయిలు క్రికెట్ పేరు చెప్పి మా అమ్మాయికి లైన్ వేస్తుంది మీరేనా? ఇక్కడే ఉన్నారా? మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వీడేంట్రా క్రికెట్ ఆడడానికి వస్తే పోలీస్ కంప్లైంట్ అంటున్నాడు. పదండి. ఆగండి సార్, ఒకసారి మీ అమ్మాయిని పిలుస్తారా? ప్రియా ఒకసారి బయటికి రామ్మా. ప్రియ గారు, నిన్న మార్నింగ్ ఇక్కడ ఒక అతను బండి మీద నిలబడి ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాడు కదా, అతని డ్రెస్ కలర్ చెప్పగలరా? రెడ్. మొన్న ఒక రోజు ఇక్కడే స్కూటీ మీద కూర్చుని టెక్స్ట్ చేస్తూ నవ్వుతూ చూసాడు కదా, అతను వేసుకున్న షర్ట్ కలర్ చెప్పగలరా? ఎల్లో కలర్. అర్థమైంది కదా సార్, మీరు మా మీద ఫోకస్ చేస్తున్నారు, మీ అమ్మాయి ఆ అబ్బాయి మీద ఫోకస్ చేస్తుంది. ఎదుటోళ్ళని అనుమానించడం మానేసి మీరు అవమానపడకుండా చూసుకోండి సార్. మాకు తెలుసులే, సినిమా డైలాగ్ చెప్తున్నాం, మాకు తెలుసు. అరే బావా, అసలు ఏమైనా చెప్పావరా? ఇదే డైలాగు మూవీలో ఉంటే వేరే లెవెల్ తెలుసా? ఏంట్రా ఏమన్నా? ఇదే డైలాగ్ మూవీలో ఉంటే వేరే లెవెల్. థ్యాంక్ యూ రా. నాకు ఈ డైలాగులు రాయడం అన్నా చెప్పడం అన్నా చాలా ఇష్టం. ఎప్పటికైనా మన పేరు కూడా అలా సినిమాలో రావాలని ఇప్పటి నుంచో కసుందరా, కానీ ఎవరితో చెప్పుకోనంతే. నీకేంట్రా, చదువు ఉంది, హైదరాబాద్కి వెళ్ళి సినిమా ట్రై చేయి. నిజమేరా, అవసరం అయితే ప్రైవేట్ గా ట్యూషన్ లో చెప్పుకుంటూ సినిమాలు ట్రై చేస్తాను. చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. టైం అవుతుంది, ట్యూషన్కి వెళ్ళాలి. సైలెన్స్. రే తలెత్తు మాట్లాడండి రా, క్రిందకు చూడకండి, మీ చూపు భూమిని ఢీకొని ఆగిపోతుంది. పైకి చూడండి, అనంత విశ్వంలోకి దూసుకుపోతుంది. అబ్బా, ఒక్కనే సినిమా ఆఫీసుల చుట్టూ తిరగలేకపోతున్నాడు అబ్బా, ఎవడన్నా తోడుంటే బాగున్నా. ఎవరున్నారు? హలో, హాయ్ రా సీనా. హాయ్ రా, హైదరాబాద్ లోనే ఉంటున్నావు కదరా? రా, సినిమాలు ట్రై చేస్తున్నాను రా. మరి నువ్వు? సేమ్ టు యూ. రే, పంజాగట్లో రూమ్ ఉందిరా, పైగా దగ్గరగా ఉంటది, ఇక్కడికి వచ్చాయి, ఇద్దరం కలిసి సినిమాలు తెగ ట్రై చేసేసి కుమ్మేద్దాం. వచ్చాను, వచ్చే. స్టోరీ రైటర్ పోసాని గారు. సార్ 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 నా పేరు సీను సార్, నేను రైటర్ సార్, మీ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుతాను సార్. సార్ ఒక అవకాశం సార్. అవునా రాజా, నువ్వు రాసి చూపించు రాజా. ఓకే రాజా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, వచ్చే రాజా, యువర్ జాయిన్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో పోసాని గారు, మన పవన్ కళ్యాణ్ గారి సినిమా గోకులంలో సీత క్లైమాక్స్ పెండింగ్ లో ఉందండి. ఆ క్లైమాక్స్ ఒకటి రాసిస్తే నేను తీసేసుకుంటాను త్వరగా. పేరు ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది రాజా, స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నా. సారీ రాజా. మరి ఇప్పుడు ఎలా సార్, ఎవరు రాస్తారు? నా శిష్యుడు ఉన్నాడు, సీను. సార్ నమస్తే సార్, పోసాని గారు పంపించిన రైటర్ నేనే సార్, నా పేరు సీన్ అండి. ఓ నువ్వేనా శ్రీనివాస్ అంటే? సినిమా ఎవరిదో తెలుసా? మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారిది. స్టోరీ ఏంటంటే, అది క్లైమాక్స్ ఒకటి పెండింగ్ లో ఉంది, అది నువ్వు రాసి పెట్టాలి. 30 minutes సార్, నేను రాసిస్తాను సార్. ఏంటి, అర్ధ గంటలో రాసేస్తావా? సార్ అయిపోయిందండి. అప్పుడే అయిపోయిందా? వారే వా,
ఏం రాశావోయ్, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది అబ్బాయి. ఈ హ్యాపీనెస్ నేను సునీల్తో షేర్ చేసుకోవాలి. దీనికోసమే కదా ఎంత కష్టపడింది. రే ఏమైందిరా, రెంట్ కట్టలేదని గంటేశారు బావా. సర్లేరా రా, మనం ఏ బస్ స్టాండ్లోనే పడుకుందాం. సునీల్ చాలా ఆకలేస్తుందిరా. ఒక నిమిషం ఉండరా. 12 రూపాయలు ఉన్నారా, ఇప్పుడు దిల్కుష్ తెచ్చుకుని కొంచెం కొంచెం తింటూ కాల కొంచెం కొంచెం ఎక్కువ వాటర్ తాగేద్దాం రా. అప్పుడు ఈ ఫోటో సరిపోద్ది. అప్పుడు ఇక్కడ 6 రూపాయలు అయిపోతే రేపు మార్నింగ్ చెరుకు ప్లేట్ ఇడ్లీ తిందాం రా. మరి రేపు మధ్యాహ్నం రా. అది రేపు పొద్దున్న ఆలోచిద్దాంలే బావా. ఏదో 12 రూపాయలకు సరే. ఒరే ఇప్పుడు ఎలా మన పరిస్థితి? డబ్బులున్నాయని తినేసాం, మరి పరిస్థితి ఏంట్రా? రే రేపటి వరకు టైం వేస్ట్ ఎందుకురా, ఇప్పుడే డబ్బులు అయిపోయినాయి, ఇప్పుడు నుంచే కష్టపడదాం. కష్టాన్ని వాయిదా నష్టం అవుతుంది. సుఖపడి కష్టపడకూడదురా, కష్టపడి సుఖపడాలి. నేను నమ్ముకుంటే బాగానే ఉంటది, కుక్క తగ్గట్టును గోదావరి ఎదినట్టే. అట్లా పడుకుందాం రా. ఇంకా ఓయ్ రత్నవేలు, మనం వెంకటేష్ గారితో చేయబోతున్న సినిమా నువ్వు నాకు నచ్చావు, ఒక మంచి రైటర్ కావాలయ్యా. ఎవరున్నారంటో? శ్రీనివాస్ అండి సార్. శ్రీనివాస్ మన మూవీకి ఆయన వాడదామయ్యా రచయితగా. కాలు కలుపు. సరే సార్. సార్ లైన్ బిజీ వస్తుంది. బిజీ వస్తుందయ్యా, వెయిట్ చేయాలి. ఆయన మనకి చాలా ఇంపార్టెంట్. రచయితగా దూసుకెళ్తున్న తరుణంలో నేను రచయితగా సక్సెస్ అవడానికి గల కారణం పెన్ను. ఇక్కడి నుంచి నా పేరు శ్రీనివాస్ కాదు, త్రివిక్రమ్ శ్రీనివాస్. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే వనవాసం వనవాసం. త్రివిక్రమ్ గారు, మీ పదాలకు వందనం, మీ సంస్కారమైన పంచులకు అభివందనం. ఎక్కడైనా మనుషులకు అభిమానులు ఉంటారు, కానీ మొదటిసారి మాటలకి అభిమానులు కొల్లగొట్టారు. ఒక తరం గుర్తుండిపోయే కామెడీ రాయడం, తరతరాలు గుర్తుండిపోయే సినిమాలు తీయడం, తరాన్ని మార్చే తోట లాంటి మాటలు, తల రాతని మార్చే ప్రేరణ పలుకులు మీ సొంతం కాబోలు. నేను అండగా నిలబడ్డ స్నేహితులు నిలబడలేదు, నేను చేయూతనిచ్చిన హితులు సన్నిహితులు నిలబడలేదు. ఎప్పుడో గోకులం సీతలో ఒక అసిస్టెంట్ రైటర్గా ఉన్న ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్, వీలో ఒకళ్ళు సినిమా పరిశ్రమలో ఉండేవాడు దర్శకులు అయితే ఆ వ్యక్తి ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్. నాకు ఒక అన్నలాగా, నాకు ఒక తండ్రిలాగా, నాకు ఒక స్నేహితుడిలాగా, పొద్దున నాకు ఎలాంటి కష్టం వచ్చినా మీ అందరితో పాటు నిల్చొనేవాడే మా త్రివిక్రమ్. రోల్ కెమెరా యాక్షన్. Got it. We wish Akela Naga Srinivas alias Trivikram Srinivas a very happy birthday. సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు మిత్రమా. నాకిష్టమైన స్నేహితుడు, నా సునామీ, నా ఉప్పెన, నేను దాచుకున్న నా సైన్యం. బయట వాళ్ళకైతే గ్రీటింగ్స్ చెప్తాం, ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్తాం చెప్పండి. భీం 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 భీమ్లానాయ బుర్ర రాంకీర్తన పాడించే లాఠీగాయ. భీం 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 భీమ్లానాయ కంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవ.
This performance is superb, superb, and superb. We all love you, Trivikram sir. Once again, many, many, many more happy returns of the day. ఆకెళ్ళ నాగ శ్రీనివాస్ శర్మ దగ్గర నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ దాకా ఆయన జర్నీ కళ్ళ కట్టినట్టు చూపించారు. సచ్ ఎ వండర్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ జర్నీ యాక్చువల్లీ. సుధా గారు, ముందుగా అబ్బాయి ప్రభుదేవ హార్టీ విషెస్ టు యు. థాంక్యూ. త్రివిక్రమ్ గారి గురించి చెప్పాలంటే ఆయన రైటర్ గా ఉన్న పిక్చర్స్ అన్ని చేశాను, ఆయన డైరెక్షన్ లో చేశాను. మన అందరికి తెలియని ఒక చిన్న విషయం ఏంటంటే ఆయన కోపం వస్తే ఎవరి దగ్గర మాట్లాడరు, మైక్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు అనమాట, తెలిసిపోద్ది అనమాట ఆయన కోపంగా ఉన్నారని. అలాగే నచ్చిందంటే చాలా బాగా చేశారండి, ఎక్సలెంట్ అండి. వన్ మోర్ అండి. అంటే మనం అనుకుంటాం ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు, ఇమ్మీడియట్ గా బాగా చేశారు. వన్ మోర్ అండి. ఆయనకు వచ్చే కోపం మనకు వస్తుంది. అలాంటి డైరెక్టర్ డైలాగ్ చెప్పేటప్పుడు ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వరు ఆయన. అందుకే ఆయన మాటల మాంత్రికులు అయ్యారు. నాకు బాగా గుర్తుంది, నువ్వు నాకు నచ్చావు, ప్రకాష్ రాజ్ నన్ను కొట్టారు. అందరూ అనుకుంటారు ఆర్తి అగర్వాల్ని కొడతారని, టప్పని నన్ను కొట్టారు. త్రివిక్రమ్ గారు వెనకాల కూర్చుని క్లాప్ కొడుతున్నారు అంటే నన్ను కొడితే ఆయనకు సంతోషం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అదే కదా ఆయనకు కావాలి. ఏమనుకుంటాం, కూతురుని కొడతారు అనుకుంటాం, కానీ వైఫ్ని అంటే పెంపకం సరిగా లేదు. అలాగే నువ్వే చిరునవ్వుతో సుయంవరం ఫస్ట్ మూవీ విజయభాస్కర్ గారి డైరెక్షన్ లో చేస్తున్నప్పుడు ఆయన సెట్ కు వచ్చేవారు, రోజు వచ్చేవారు. ఆయన రైటర్ అంటే రోజు వస్తారు కదా అనుకున్నాం. ప్రతి డైలాగ్ ఎలా చెప్పాలి, ఆ పంచ్ ఎలా ఉండాలి ఆయన నేర్పించేవాళ్ళు. అత్తడు గురించి చెప్పాలంటే ఇవాళ సరిపోదు మనకి, అంత లవబుల్ మూవీ అది. ఆయన ఎంత ఎంజాయ్ చేసి చేశారో మేము కూడా ఒక ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేసి ఆ పిక్చర్ చేసాం. అది మా పిక్చర్ అని చెప్పుకోవచ్చు. త్రివిక్రమ్ గారిలో ఇంకా మంచి క్వాలిటీ ఏంటంటే ఫ్రెండ్షిప్ కి విలువిస్తారు ఆయన. ఆయన చూసి నేర్చుకోవాలి, ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి అన్నది ఆయన చూసి నేర్చుకోవాలి. చాలా థ్యాంక్స్. మీ అందరి ద్వారా నేను త్రివిక్రమ్ గారికి బర్త్డే విషెస్ చెప్పగలుగుతున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే త్రివిక్రమ్ గారు. నిండు నూరేళ్లు మీరు ఉండాలి, మీ డైరెక్షన్ లో మీ అందరూ పనిచేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ అద్భుతమైన సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేసిన చైతన్య మాస్టర్ అండ్ ద హోల్ టీమ్. మామూలుగానే త్రివిక్రమ్ గారి మాటలు ఒక మ్యాజిక్. బేసికల్లీ ఆయన గురించి వర్ణించి రాయాలి అని చెప్పనంటే గనక నాట్ అన్ ఆర్డినరీ జాబ్. సో మా టీలో గానీ మాకు ఇక్కడ జరిగే పర్ఫార్మెన్స్ గానీ ఇలాంటివన్నీ రాయడానికి మా మల్లెమలకు త్రివిక్రమ్ ఉన్నారు, ఆయనే మా నాని. పర్ఫార్మెన్స్ రాసింది టీలో కూడా చాలా పర్ఫార్మెన్సెస్ కి ఆ ఎమోషన్ ని క్యారీ చేస్తూ కరెక్ట్ వర్డింగ్ వాడాలి అని చెప్పనంటే నాని అన్నమాట. వీళ్ళు తరపున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మా, గాడ్ బ్లెస్ యూ. మరి త్రివిక్రమ్ గారు వచ్చారు, మొత్తం టీం వచ్చారు. మరి ఆయన బెస్ట్ ఫ్రెండ్ మా అందరికి దేవుడు అనేటువంటి కళ్యాణ్ గారు రావాలి కదా. లెట్స్ వెల్కమ్ జూనియర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇట్లా పబ్లిక్ లో నవ్వేస్తే ఎట్లా చెప్పండి. జనరల్ గా పబ్లిక్ లో మాట్లాడాలంటే వాస్తవానికి నాకు అంతగా మాట్లాడడం ఇష్టం ఉండదు. కానీ ఆయన చేతిలో మహత్యం ఉందో తెలీదు, ఈ స్టేజ్ లో ఉందో తెలియదు, కానీ మాటలు మాత్రం సముద్రంలో పుట్టుకొస్తున్నాయి. త్రివిక్రమ్ గారు లాంటి మాటల మాంత్రికుడు దయ వల్ల. వాస్తవానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాకు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన ఎంతో మంది ఆశ్రయించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వెనకాల లేరు, ఆదరణ చూపిన వాళ్ళు లేరు. కానీ ఒక్క సినిమాలో అసిస్టెంట్ రైటర్ గా పనిచేసినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఆయన నా మిత్రుడు, కడ వరకు ఆయన నా మిత్రుడే.
గొప్ప అవకాశం ఇచ్చినటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రొడక్షన్ వారికి, అదేవిధంగా ఉన్న జడ్జెస్ వారికి, సుధీరన్న గారికి, ఫ్యాన్స్ తరపున కళ్యాణ్ గారి వీరాభిమానిగా గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నానండి. ఈ శుభ సందర్భంగా వకీల్ సాబ్ నుంచి ఒక డైలాగ్ చెప్తాను. ఓయ్, నా కండ్లలో భయం కనిపించిందా? నా కండ్లలో భయం కనిపించిందా? భయపడు, ఖచ్చితంగా భయపడు. వీళ్ళు సామాన్యులు. నీలాంటి వాళ్ళు పెడతా అంటే ఆశపడతారు, భయపడితే భయపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళవి. వాళ్ళకి నేనెప్పుడు అండగానే ఉంటా, నేనెప్పుడు అండగానే ఉంటా. సుధీర్ గారు, ఇక్కడ ఐషు తెగ ఫీల్ అయిపోతుంది, ఒక హగ్ ఇవ్వాలని. అప్పటి నుంచి తను బాగా ఇదిగా ఉంది. ఒక్కసారి అక్కడ ఒక చిన్న స్టెప్. లేదండి, లైక్ ఐ లవ్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిమ్, ఐ అడ్మైర్ హిమ్. అసలు తన్ని అట్లా దూరం నుంచి చూస్తే చాలు నాకు. ఐ లవ్ యూ. I love you too, ma. I love you too. రండి ఐశ్వర్య గారు, రండి. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నదే. థ్యాంక్ యూ సో మచ్. నేను పిలవగానే మా అందరి కోసం మీరు వచ్చేందుకు చాలా చాలా థ్యాంక్స్. మిమ్మల్ని చూస్తుంటే మాకు ఆయన్నే సాక్షాత్ ఇక్కడ మా స్టేజ్ మీద చూసినట్టుంది. అంత అదృష్టంగా భావిస్తున్నాం మీరు ఇక్కడ రావడం. చాలా చాలా థ్యాంక్స్. మేము కూడా ఆల్మోస్ట్ ఆల్ సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఒకసారి కలవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నట్టు ఫీలింగ్ ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. అమ్మా చైతన్య మాస్టర్, ఐ థింక్ యువర్ కెరియర్ ఇస్ మేడ్ విత్ దిస్ వన్ పర్ఫార్మెన్స్. యాక్చువల్ గా కొంతమంది వైబ్రేషన్ అది తట్టుకోలేము. చాలా తక్కువ మందిలో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. ఆయన పేరుకున్నటువంటి పవర్ మనం చెప్పి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. ఇక్కడికి రావడం, ఇక్కడ ప్రతి ఒక్కరు మీలో పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటున్నారండి. అండ్ ప్రభుదేవా, యు కిల్డ్, యు టోటలీ నెయిల్డ్ ఇట్. అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి చెప్పేంత గొప్పదాన్ని కాను. ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే వెరీ 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 హ్యాపీ బర్త్డే సార్. త్రివిక్రమ్ గారికి ఫస్ట్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. అంటే బేసిక్ గా నేను అలా వైకుంఠపురంలో ఒక చిన్న సీన్ వర్క్ చేశాను. చిన్న సీన్ చేసినా కూడా నేను ఒక 10 రోజులు ఆయనతో ట్రావెల్ చేసే ఒక అదృష్టం నాకు కలిగింది అనమాట. గ్రేటెస్ట్ ఫ్యాన్ అనుకోవచ్చు నేను త్రివిక్రమ్ గారికి. బేసిక్ మనం ఎవరితో ఒకరితో మాట్లాడితే కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఏంట్రా బాబు అనుకుంటాం, కానీ ఆయనతో మాట్లాడితే ఇంకాసేపు మాట్లాడితే బాగుండ్రా బాబు అనుకుంటాం. అంటే ఆ మాటలు అంత మ్యాజిక్ ఉంటది. ఒకవేళ మాటలకి మాటలు వస్తే మొదట చెప్పే మాట థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు. ఇండస్ట్రీలో విజయాలన్నీ ఒక ఎత్తు, త్రివిక్రమ విజయాలన్నీ ఇంకొక ఎత్తు. అలాగే ఒక ఆడదాని గొప్పతనాన్ని వివరించాలన్నా, కుటుంబాల మధ్య గొడవలను సవరించాలన్నా ఆయన సినిమాలు చూస్తే చాలు, ఆటోమేటిక్ గా ఎవరికైనా అవి చేసుకోగలరు. అంటే ఏ సినిమాలో అయినా ఒక హీరో డైలాగ్ ఏం చెప్పాడ్రా అంటాం, కానీ త్రివిక్రమ్ గారి సినిమాల్లో మాత్రం డైలాగ్ ఏం చెప్పించాడ్రా అంటాం. ఈ సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు, కానీ త్రివిక్రమ్ గారి డైలాగుల ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటది. నేను ఫోన్ కొనుక్కున్న తర్వాత నేను పెట్టుకున్న వాట్సాప్ స్టేటస్ లో మొట్టమొదటి డైలాగ్ త్రివిక్రమ్ గారిది. మనకు రాని పని ట్రై చేయకూడదు, వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు. నాకు బాగా నచ్చిన డైలాగ్. అంటే అంత అడ్మైర్ చేస్తాం అతన్ని, అంత ఇష్టం కూడా. అంటే త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడే ఆ స్థాయి అర్హత మనకు లేకపోయినా ఆ గొప్పతనం అందరికి తెలియజేయాలి కాబట్టి ఈ సందర్భంగా మాట్లాడాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఆపర్చునిటీ నాకు కలిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు త్రివిక్రమ్ గారితో జల్సా అప్పుడు పరిచయం. సార్ ఆఫీస్ పిలిపించారు అప్పుడు. ఫస్ట్ టైం ఆయన చూడడం అనమాట నేను. సో తర్వాత నేను మళ్ళీ చేయలేకపోయాను సార్ తో. కొన్ని పాతకాలం సినిమాలు చూసుకుంటే కొన్ని కథల వల్ల హిట్ అయ్యి, లేకపోతే కొన్ని ఫైట్ల వల్ల హిట్ అయ్యి, యాక్షన్ వల్ల హిట్ అయ్యి, త్రివిక్రమ్ గారు వచ్చిన తర్వాత మాటతో హిట్ అయిన సినిమాలు చూపించారు ఆయన.
హెడ్స్ ఆఫ్ టు యు సార్. ఇలాంటి సినిమాలు, ఇలాంటి మాటలు మీ కళ నుంచి జారువాలని, ఆ జారువాలిన మాటలు ప్రేక్షకులు గుండెల్లో హత్తుకోవాలని, కలకాలం ఆ మాటలు నిల్చుని పనులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అభిమాని. థ్యాంక్ యూ. త్రివిక్రమ్ గారికి అందరూ ఫ్యాన్స్. ఎందుకంటే నేను ఒక జబర్దస్త్ చిన్న రైటర్ ని, అతనిలాగా మనం కూడా చిన్న స్టైల్లో పంచులు రాస్తుంటాం. సో అందరు డైరెక్టర్లు సీన్లు పెద్ద పెద్దగా డైరెక్ట్ చేసి ఆ సీన్ జనాలకు అర్థం అవడం కోసం చాలా కష్టపడి తీస్తారు. కానీ త్రివిక్రమ్ గారు సీన్ కంటెంట్ అంతా కలిపి ఒక్క డైలాగ్ తో మొత్తం ఫినిష్ చేస్తారు. ఆ ఒక్క డైలాగ్ అర్థమైపోతుంది. అతను క్యారెక్టర్ అలాంటిదంటే చిరునవ్వు సినిమాతో పెద్ద ఫ్యాన్ అయ్యాను. దాంట్లో డైలాగ్ ఉంటుంది, ఇక్కడ ఏమనిపిస్తే మాట్లాడతాను, ఇక్కడ ఏమనిపిస్తే చేస్తాను. అతను అదే చేస్తున్నారు, అందుకని సక్సెస్ అయ్యారు అతను. చెప్పాలంటే అత్తారింటి దారాదిలో డైలాగ్ ఉంటుంది, ఎక్కడ నెగ్గాలి కాదు ఎక్కడ తగ్గాలో. అతను ఇప్పుడు నెగ్గాలి కాదు ఎక్కడ తగ్గాలి చూసుకొని ఆ సక్సెస్ ఫార్ములా ముందుకు వెళ్ళిపోతుంటారు. అతని కోసం ఒక విషయం చెప్తాను, అది సార్ తప్పు అయితే క్షమించండి. నిజం చెప్పాలంటే మీ పెన్ను పేపర్ చాలా అదృష్టం చేసుకున్నాను సార్. అతని నోట్లోంచి వచ్చే పదాలు, రాసే పదాలు పోటీ పడుతుంటాయి. ముందు నన్ను రాయని అతను రాసే ప్రతి అక్షరం కూడా ఆనందపడుతుంటాయి. నేను వచ్చాను ఫస్ట్ బయట. లవ్ యూ సార్, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. అంత గొప్ప వ్యక్తి గురించి అంత గొప్పగా చెప్పాలి అని చెప్పానంటే అంత గొప్ప మనసు ఉండాలి, అంత గొప్ప మాటలు రావాలంటే ఆ టాలెంట్ మీకు ఉంది కాబట్టి. బేసిక్ గా బయట కూడా ఎవడైనా ఒక డైలాగ్ వేస్తే నువ్వేమన్నా త్రివిక్రమ్ అనుకుంటున్నావరా అంటారు. అలాంటి ఊత పదం వచ్చేసింది ఆయనకి. అంటే ఆ స్థాయి రావడానికి చాలా కష్టపడాలి. మనకి ఆయనలా ఎదగాలి అని ఒక తపన ఉంటే చాలు, మనం ఎప్పుడు బెస్ట్ వర్కే ఇస్తాం. ఇందులో ముఖ్యంగా ఈ మొత్తం ఈ స్క్రిప్ట్ అంతా నాని నాకు బాగా తెలిసిన వ్యక్తి. ఎందులోనైనా సరే ఒక సాంగ్ కి సంబంధించి కానీ ఒక కాన్సెప్ట్ ఏదైనా మాటలు కావాలంటే అది మన నానియే. ఎంత బాగా రాస్తున్నాడంటే ఆల్మోస్ట్ అందరు బయట వాళ్ళకు కూడా నోటెడ్, నాని ఒకడున్నాడు ఇలా పలానా రాస్తాడు అని. అలాగే అందరు డైరెక్టర్లు కూడా ఇది చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నాకు అలా ఎవరినైనా అలా చూసినప్పుడు చాలా జలస్ ఫీలింగ్ ఉంటుంది. అదే మనం అలా పుట్టుంటే భలే ఉండేదిరా అని మనం కూడా అలా అర్థంలో చూసుకున్నారే నేను ఉన్నారా పవన్ కళ్యాణ్ గారి లాగా అని అలా అనిపిస్తుంటది నాకు. బేసిక్ గా అంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే. ఆయన నేను దగ్గరగా చూశాను, కలిశాను, మాట్లాడాను. ఇంకా అంతకంటే అదృష్టం లేదని భావిస్తాను ఎప్పుడైనా. సార్ పవన్ కళ్యాణ్ గారు నచ్చాను మీ గురించి చెప్పడం. బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తే చూసి ఆనందపడతాం, అతను ఫ్యాన్. అలాంటిది మీరు పవన్ కళ్యాణ్ లాగే ఉన్నారంటే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా మీరు లైఫ్ లో అతలో ఉండిపోండి బెస్ట్. పర్ఫార్మెన్స్ గురించి చెప్పలేదు, చైతన్య మాస్టర్ సూపర్ ఫెంటాస్టిక్, చాలా బాగా చేశారు. సో మనందరం కలిసి ఒకసారి త్రివిక్రమ్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తాం. సో వన్స్ అగైన్ మా ఎంటైర్ శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి వి విష్ యు a happy birthday. పవన్ కళ్యాణ్ గారిని చిన్నప్పటి నుంచి ఆయన చూస్తే పెరిగాను. వాస్తవానికి చిన్నప్పటి నుంచి క్లాస్ లో ఉన్న ఆయన్ని అనుకరిస్తూ ఉండేవాడిని. మాట్లాడితే ఆయనలాగా మాట్లాడేవాడిని, నడిచినా ఆయనలాగా నడుచుకునేవాడిని. ఎందుకో తెలియదు, దేవుడి మీద కన్నా ప్రేమ ఈ దేవుడి మీద ఎక్కువ అయిపోయింది. అది ఎంతగా నా నరాల్లో ఇంకిపోయిందంటే నన్ను నేను ఎప్పుడో మర్చిపోయాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నేను అద్దం ముందు నుంచి ఉంటే నా ప్రతిబింబం నా ముందుందని అనుకుంటాను. అంటే ఒక పిల్లి కూడా అద్దం ముందు నుంచొని ఒక పులిలాగా అనేది మనం నేర్చుకోవాల్సిన సెల్ఫ్ ఎస్టీమ్ అనే కాన్సెప్ట్ లో ఒకటి ఉన్నది. ధైర్యం అంటే మనం గొప్ప వాళ్ళం, ఎదురు వాళ్ళకి ఏమాత్రం తగ్గని వాళ్ళు అని చెప్పుకోవడానికి. నేను కూడా దేవుళ్లాగా అంత అందంగా లేకపోవచ్చు కానీ ఆయన్ని అనుసరించే నేను అలాంటి లక్షణాలు కలిగి ఉన్నందుకు ఎప్పుడు సంతోషపడతా ఉంటాను. గొప్ప వేదిక ద్వారా నాకు గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మణికంఠ సార్కి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. Kalyan sir, I love you so much. Give me one chance to meet you, that's all. This is my dream. I don't have any dreams to achieve in my life. I don't want to become a rich or celebrity, but I want to meet you and have a selfie. ఖచ్చితంగా కలుస్తారండి, నో డౌట్ 100% కలుస్తారు. అనుకున్నారు అయిపోతుంది అంతే, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఆటోమేటిక్ గా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ హియర్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. తాతయ్య గారు, తాతయ్య గారు మార్నింగ్ వాకా నాయుడు మన పొలంలో కంచేసాడండి. ఎప్పుడు? ఇప్పుడే. నాయుడు ఏంటిది? చూపుడు వేలు. అది కాదు, నువ్వు చేస్తుంది ఏంటి? శ్రీదేవి డ్రామా కంపెనీ తెలియదా? అది కాదు, నువ్వు చేసే తప్పు అని చెప్తున్నా. పూర్వం 7-8 వీడియోలు చూసేవాడిని, ఇప్పుడు 2-3 వీడియోలకే డేటా అయిపోతుంది. నాయుడు
నువ్వు నా పొలాన్నే కాదు నా చెయ్యి గుండా లాగేసుకున్నావు. నువ్వు తాత గెటప్ వేసావు అనుకుంటున్నావు, పాత గెటప్ వేసావు. ఎంఆర్ఓ గారు మీరేం చేయలేరా? చేద్దాం అనుకుంటున్నాను, డైరెక్టర్ గారు ఓవర్లాప్ చేద్దారండి, కాముకున్నాను. రాయుడు నా గురించి తెలియక ఇదంతా చేస్తున్నావు. అరుదు ఎక్కడికి సార్ నాయుడుతో మాట్లాడొస్తా. ఎందుకు నాయుడు కూతురు కూడా లేదు కదా, కూతురు కూడా లేదు కదా. సార్ సరదాగా మాట్లాడొస్తా. సరదాగా నాయుడు మిషన్ తో మిషన్ ఇంపాసిబుల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. నాయుడు గారు మీరు చేస్తుంది తప్పు. మీరేనా మీ వీడియోనే చూస్తున్నాం. నేను మాట్లాడేది దాని గురించి కాదు. ఈ పొలం మాది, మాకు ఇచ్చేయండి. ఇస్తే ఏం చేస్తావు? విత్తనాలు వేసుకుంటాం. ఎప్పుడు విత్తనాలు నువ్వే వేస్తావు, ఈసారి విత్తనాలు మేమేస్తాం. అయినా ఎవడీడు? ఆ ముసలోడు మనోడు అండి, 6 సంవత్సరాలు వెళ్ళి నిన్నే వచ్చాడు. వీడు 6ంటికి తప్పిపోయి పొద్దున్నే వస్తాడు కదా. 6 ఏళ్ల నుంచి రాలేదంటే పెద్ద మిషనే. నాయుడు మీరు చేస్తుంది తప్పు. చాలా చూసాం, ఇంక తప్పే ఉంది. ఎంఆర్ఓ గారు మీరేం చేయలేరా? చెప్పాను కదా చేద్దాం, డైరెక్టర్ గారు ఓవర్లాప్ చేద్దాం చెప్పాను. ఎంఆర్ఓ గారు మీరేం చేయలేరా? సర్లే మెడలో ఏంటండి చేయను. మీరే చేయనప్పుడు మరి నేనేం చేయనండి. మీరు వెళ్ళండి తాతగారు, నేను తీసుకొస్తాను. ఏమండి మనోడు గారు చెవులో ఏంటి ఇనేరు? అది చూడనివ్వండి. ఏంటి ఎన్నెవరు ఉన్నావు కదా చూడనివ్వండి అంటున్నా. ఎంఆర్ఓ గారు మొత్తం సర్వేలో పోయే పంచులు వేస్తున్నారు. నాయుడు ఆ పొలం పేపర్లు నాకు ఇచ్చే. ఇలాంటివి చాలా చూసాం, మన వాళ్ళు ఇచ్చిందిగా. ఇప్పుడు ఇచ్చేయాలా? సరే తీసుకో, గన్ను పెట్టావు కాబట్టి. ఎంఆర్ఓ గారు ఆ సరళ నంబర్ కూడా ఇవ్వండి. ఇదిగోండి. ఎలా చేశారా? తాత ఇదిగో పొలం పేపర్. అరే పార్దు, నాకు కావాల్సింది పొలం పేపర్లు కాదు, సరళ నెంబర్. మామయ్య గారు ముసలోడే గాని మహానుభావుడు. మీరేంటి 2 క్యారెక్టర్లు చేస్తున్నారు? ఇందాకే బాబాయ్ క్యారెక్టర్ వేశారు. నేను పొద్దున ఒక క్యారెక్టర్, సాయంత్రం ఒక క్యారెక్టర్ చేయట్లేదా? ఇది అంతే. అరే ఈ పొలం దాటకుండా వేసేయండి రా మనోడిని. కాదు, ఇందాక ఒకడు వచ్చాడు, నీ చేతులు లేవలేదు, కాళ్ళు లేవలేదు, ఏం తగిలి పడిపోయాడు. రమణ నువ్వు నా ఫ్రెండ్. వినాలు తక్కువనారబ్బా. వినాలు తక్కువ నేను ఫ్రెండ్ కూడా వెళ్ళిపోతా. అలా కాదు రైట్. అన్న ఈ అడ్రస్ కొద్దిగా చెప్పా, నేనే వెళ్తా. నీ అడ్రస్ కొంచెం చెప్పరా? ఏంటిది? నువ్వేంట్రా ఇక్కడ దాక్కున్నావు? పార్దు, 2500 రూపాయలు ఒక్క స్తంభం ఎరగొడతారా? ఆ కంచె మనది, ఆడి కంచి ఈ పక్కన ఉంది. కంచు మీది కాదండి, వరుణ్ తేజ్ గారిది. పార్దు అవి పడితే పడినాయి కానీ ఏంటి ఎలా? ఆ సినిమాలో ఉన్న అంత గొప్ప సీన్ ని మేమందరం దాన్ని చిన్న రీక్రియేషన్ లో చిన్న కామెడీ టైప్ లో చేసాము. సో అది మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందమ్మా. అన్ని క్యారెక్టర్స్ ని కళ్ళు ముందు తీసుకొచ్చారు. ఇందాక నేను చెప్పినట్టు రీకలెక్ట్ చేసుకున్నాను. ఇంద్రజ గారు చాలా 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 బాగుంది. నాకు ఆది గారి స్టైల్, ఆ గెటప్, తర్వాత ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా నచ్చింది నాకు. ఈ స్పూఫ్ లో అయితే మాత్రం నాకు ఆయన క్యారెక్టర్ చాలా నచ్చింది.
తాతగారు ఎపిసోడ్ అయిపోయింది, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వెళ్ళిపోవాలి. మీరు ఏదో పేమెంట్ త్వరగా ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఏంట్రా పేమెంట్ ఇస్తే శ్రీదేవి వాళ్ళు పేమెంట్? పార్థు ఏమన్నా? శ్రీదేవి డ్రామా కంపెనీ పేమెంట్. ఒక్క నిమిషం ఉండు, వస్తున్నా. ఏమడిగావరా? లేదు లేదు, ఏదో అడిగావు కదా మా నాన్నని. శ్రీదేవి డ్రామా కంపెనీ వెళ్ళిపోతున్నారు కదా, తాత పేమెంట్ ఇస్తే అయిపోద్దని. ఎవరైనా ఒరిజినల్ క్యారెక్టర్ చేశారా? ఆ పిక్చర్ లో చేసిన ఒకే ఒక వ్యక్తి నేను మాత్రమే. అత్తడులో చేసిన నేను మాత్రమే. మీరందరూ డూప్లికేట్ క్యారెక్టర్. మోకాలు నొప్పులమ్మా. నన్ను చూడండి, నేను కూతురని చూడను. నాయుడు గారు ఫస్ట్ ఆప్రరే అంట. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు, ఆప్రరే చెప్పు. దీన్నే తెలుగులో చాదస్తం అంటారు. ఇప్పుడే మా అమ్మారావు గారు చెప్పారు. ఆయనడి ఎవరి పొలం ఎవరికి రాసిస్తున్నా? నేను ఎవరి పొలాన్ని రాసివ్వట్లేదండి. అమ్మ కొడుతున్నా, మీరు వచ్చేది కాపాడండి అమ్మా. ఎవరిని పిలుస్తున్నా? మా అమ్మగారు వస్తే ఏమన్నా కాపాడతారు మరి. నువ్వు చేసిన పోయాడు కదా 25 ఏళ్ళ తర్వాత వచ్చి ఇలాంటి చేస్తున్నా. ఇలా నుంచి ఏదో కొట్టేస్తున్నారమ్మా. మనవడు అని చెప్పింది ఎవరు? నేనే. డబ్బులు అడిగింది ఎవరు? నేనే. తనులు తినాల్సింది ఎవరు? నేనే. ఇంతవరకు కొట్టేశారు కదమ్మా, ఏదో చిన్నపిల్లలు తెలియక తప్పు చేశారు. మ్యాటర్ అంటే ఇప్పుడే తెలిసింది. ఇది అతడు కాదు, పోగురి అట. మీరు మధ్యలోకి వచ్చారు. రే నువ్వేంట్రా? నేను సోను సూద్ ఫైట్ ఉంది రా కొట్టుకుందాం. ఏదో వచ్చాం, ఈవెంట్ చేసాం, మీ అందరినీ ఎంటర్టైన్ చేసాం కదా, దానికోసమైనా ఏదైనా ఒక అమౌంట్ చూసి ఇచ్చేసేయండి అమ్మా. నేను అడిగినప్పుడు నువ్వు మంచిగా పాడావు కదా నా బంగారు తల్లి, నీకు నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటది. అమ్మాయి నేను అడగంగానే పాడినందుకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలి. మా పేరెంట్స్ నాకు ఇచ్చిన ఆశీర్వాదం, దేవుడు ఇచ్చిన ఒక గిఫ్ట్ ఏంటంటే నా వాళ్ళు అని అందరిని అనుకోవడం. చాలా థ్యాంక్స్ మణికంఠన్ గారికి. మళ్ళీ 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. Thank you so much once again for coming and entertaining all of us and being a part of our Sridevi Drama Company. చూసారు కదా ఆడియన్స్, ఇది ఈ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీ. Take care, bye bye, love you all.